నర్సాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలుపు కోసమే వివిధ కుల సంఘాలతోటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రజలను ప్రలోభ పెడుతూ డబ్బులు పంచుతూ అడ్డదారులు తొక్కుతోందని నర్సాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ తెలిపారు. అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను ఓటర్లను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తూ ఉండటంతో అధికార పార్టీ అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారని తెలిపారు. సీసా కొత్తదే కానీ సారా పాతదే. గదే మనుషులు పార్టీలు మారిన చేయి గుర్తులు కానీ కారు గుర్తులు కానీ ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతారు. దశాబ్దాల పాటు మీకు ఓట్లు వేసిరు. కాంగ్రెస్ పరిపాలన చూసిరు, టీఆర్ఎస్ పరిపాలన చూసిరు. కేసీఆర్ మాటలతో మోసపోయారు. బంగారు తెలంగాణ వస్తుంది అన్నారు. ఒక్క అమ్మ మెడల, ఒక అక్క మెడల తులం బంగారం లేదు. నీ బిడ్డకేమో బంగళాలు బంగారం. కేసీఆర్ గారు నీ కుటుంబంలో ఎన్ని పదవులు ఉన్నాయి? తెలంగాణ మీకోసం వచ్చిందా? దొరల తెలంగాణ అని ప్రజలు అడుగుతున్నారు. చదువుకున్న విద్యావంతులు అడుగుతున్నారు. ఇలా స్వచ్ఛందంగా ఇలా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని ఒక నరేంద్ర మోడీ గారు ప్రకటించింది. దశాబ్దాల పాటు రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, ఈ దేశాన్ని పరిపాలించిన ఇవాళ కూట్ల రాయి తీయనాయన ఏట్ల రాయి తీస్తాడట. ఇక్కడ తెలంగాణలో బిల్లులు వస్తువులు, పాఠశాలలు లేవు, పాఠశాల భవనాలు లేవు, రోడ్లు లేవు. ఇక్కడ పోయి మహారాష్ట్ర, కర్ణాటకలో కేసీఆర్ గారు ఏమో చెప్తున్నాడు. కర్ణాటకలో పోయి అందరు వచ్చి మాకు అక్కడ తెలంగాణ, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అంటే ఓట్లు వేయరని, బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నా ఇవాళ ఓట్లు వేస్తలేరని చెప్పి మళ్ళీ పక్క రాష్ట్రంలో చూపిస్తున్నారు కేసీఆర్. ఇవాళ దళితులు ముఖ్యమంత్రి చేయలేదు, దళిత బంధు లేదు, డబుల్ బెడ్రూమ్లు లేవు, రుణమాఫీ లేదు, 24 గంటల కరెంట్ లేదు, కాళేశ్వరం నీళ్ళు లేవు. ఏది ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ చెప్పినా ఏది చెప్పినా కేసీఆర్ కుటుంబం ఓట్లేరు. ఇది దొరల గడీల పాలనకు నిదర్శనం. నిజాం నవాబ్ మరిపించే విధంగా ఇవాళ హిట్లర్ పరిపాలన చేస్తున్న కేసీఆర్ గారు యువత అంతా తిరగబడ్డరు, నీకు బొంద పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.